హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నిపుణాగరాజ్ ది వాయిస్ ఆఫ్ ట్రూత్. మీరు ఈ ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఫర్ ఇన్స్టెంట్ అప్డేట్స్. ఇక ఈరోజు మా టాపిక్ పరిపక్వతకి అపరిపక్వతకి ఇదే తేడా అని అంటున్నారు మన ట్రేడ్ పండితులు. మనకు తెలుసు కదా, తెలుగు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇంకా తమిళ సూపర్ స్టార్ విజయ్ వాళ్ళ స్టేట్స్లో సమకాలీన రాజకీయాల్లో ఉన్నారు కాబట్టి కంపారిజన్స్ కామనే. ఇక ఇద్దరి రాజకీయాలు కూడా పూర్తి భిన్నంగా ఉన్నాయి. ఇలాంటి టైంలో ఎవరు బెటర్ అండ్ ట్రాన్స్పరెంట్ పాలిటిక్స్ చేస్తున్నారో ఇరువైపుల జనం క్షుణ్ణంగా అయితే చూస్తున్నారనేది నిర్వివాదాంశం. ఇక ఆ మ్యాటర్లోకి లోతుగా వెళ్ళినట్టయితే, ముందుగా తమిళనాడు స్టేట్ మొత్తాన్ని సాంబార్ డేక్షాలా మార్చిన తమిళ తలపతి విజయ్ గురించి మాట్లాడుకుందాం. ఎలక్షన్లకు ముందేమో జనం ద్రవిడ పార్టీలతో ఇసుగెత్తిపోయారు, నానే ప్రత్యామ్నాయం, అందుకే ఎవరితో పొత్తులు పెట్టుకోను అంటూ సింగిల్గా ఎలక్షన్స్లోకి వెళ్ళాడు. ఇక అది చూపించి మన జగనన్నీయ వైసీపీ మీడియా అయితే అది ధైర్యం అంటే, అది వీరత్వం అంటే, అది సింహం అంటే, అది పులంటే అని పవన్ కళ్యాణ్ని మాక్ చేస్తూ సునకానందం పొందింది కూడా మనం చూసాం. ఇక ఇప్పుడు తమిళ రాజకీయాలు చూస్తే జెమినీ సర్కస్ కూడా చిన్నబోతుందనే చెప్పాలి. తలపతి విజయ్ పార్టీకి మ్యాజిక్ ఫిగర్ కన్నా 11 సీట్లు తక్కువ వచ్చాయి. అందుకే రిజల్ట్స్ రోజు సాయంత్రానికే తన సిద్ధాంతాలకు పంగనామాలు పెట్టేశాడు. అంతవరకు క్లీన్ పాలిటిక్స్, యువత అని చెప్పిన విజయ్ సాయంత్రానికి ఫక్తు కమర్షియల్ పాలిటిక్స్కి తెరలేపాడు. తాను డైనాసిటీ పార్టీలకు, కరప్టెడ్ పార్టీలకు వ్యతిరేకం అని ఇండైరెక్ట్గా డిఎంకే పార్టీని టార్గెట్ చేసిన విజయ్ సడన్గా డైనాసిటీ పాలిటిక్స్కి, కరప్షన్కి కేర్ ఆఫ్ అడ్రస్ అయిన కాంగ్రెస్ పార్టీతో అలయన్స్ అయ్యాడు. అంటే విజయ్ దృష్టిలో తాత, నానమ్మ, నాన్న, అమ్మ పీఎంలుగా చేసి ఇప్పుడు పీఎం రేస్లో ఉన్న రాహుల్ గాంధీ నేతృత్వంలోని కాంగ్రెస్ పార్టీ డైనాసిటీ పార్టీ కాదన్నమాట, ప్యూర్ డెమోక్రటిక్ పార్టీ అన్నమాట. ఎలక్షన్కి ముందు కాంగ్రెస్ అంటేనే కరప్టెడ్ పార్టీ అని స్పీచ్లు దంచిన విజయ్ ఇప్పుడు అదొక క్లీన్ అండ్ క్లియర్ పార్టీ అని సర్టిఫై చేస్తున్నాడు. ఇక అంతేకాదు, రిలీజియన్ బేస్డ్ పార్టీలకు తాను వ్యతిరేకం అని గీంకరించి ఇప్పుడు ఐయుఎంఎల్, అదే ఇండియన్ యునైటెడ్ ముస్లిం లీగ్ పార్టీ ఎమ్మెల్యేల కోసం పొత్తుకు ప్రదక్షిణలు చేస్తున్నాడు. అంటే విజయ్ దృష్టిలో ఐయుఎంఎల్ ఇప్పుడు రిలీజియన్ పార్టీ కాదు, సెక్యులర్ పార్టీ అన్నమాట. ఇక అంతేకాదు, క్యాస్ట్ బేస్డ్ పార్టీలకు దూరం అని గోల చేసి ఇప్పుడు వీసీకే పార్టీ తన 2 ఎమ్మెల్యేల సపోర్ట్ ఇవ్వాలంటే బదులుగా డిప్యూటీ సీఎం, ఒక క్యాబినెట్ పోస్ట్ కూడా అడుగుతున్నా కూడా సరే సార్ అంటున్నాడు విజయ్. అంటే విజయ్ దృష్టిలో వీసీకే పార్టీ ఇప్పుడు అస్సలు క్యాస్ట్ బేస్డ్ పార్టీనే కాదన్నమాట. ఇలా ఎలక్షన్స్కు ముందు ఏవైతే వ్యతిరేకమని చెప్పుకుంటూ పోయాడో ఇప్పుడు తన సీఎం సీట్ ఫ్యాంటసీ కోసం వాటి కోసమే 6 రోజులుగా కాళ్ళు అరిగేలా తిరుగుతున్నాడనమాట. అంటే జనంకి ఏదైతే చెప్పి మ్యాండేట్ తెచ్చుకున్నాడో దానికి క్వైట్ ఆపోజిట్గా వెళ్ళిపోతున్నాడు. అంటే ఇక్కడ పవర్ హంగర్ తప్ప జనం లేదు, మ్యాండేట్ లేదు, బొక్క లేదు అనేది తేలిపోయింది. ఇక ఇప్పుడు తెలుగు పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడుకుందాం. ఎలక్షన్స్కి ముందే ప్రీ ఎలక్షన్ అలియన్స్ని ప్రకటించాడు. అంటే విజయ్లాగా ఆపర్చునిస్టిక్ పోస్ట్ అలియన్స్ లా కాదన్నమాట. తన స్టేట్కి ఉన్న ఇబ్బందుల దృష్ట్యా ఒక ఎక్స్పీరియన్స్డ్ నాయకత్వం కావాలి, తన స్టేట్ కొత్తది కాబట్టి డెవలప్మెంట్కి, గాడిలో పడ్డానికి, ఇన్వెస్ట్మెంట్స్ రావడానికి కేంద్ర సహకారం కావాలి అని టీడీపీ, బీజేపీతో కలిసి ఎన్డీఏ కూటమి ఏర్పాటు చేసుకున్నాడు. అంటే జనం మ్యాండేట్కి ముందే వాళ్లకు నా స్టాండ్ ఇది, మీకు నచ్చితే ఓటేయండి అని చెప్పేశాడనమాట. అంటే ట్రాన్స్పరెంట్ అండ్ స్టేబుల్ గవర్నెన్స్ వైపు నించున్నాడు, అదే చేస్తున్నాడు. కానీ విజయ్ జనానికి ఒకటి చెప్పి ఇప్పుడు ఇంకోటి చేస్తున్నాడు. అయినా కూడా ఆ అతుకుల బొంతల అంటే గవర్నమెంట్ సంవత్సరమైనా ఉంటుందో లేదో క్లారిటీ లేదు. అంటే విజయ్ స్టేబుల్ గవర్నమెంట్ కాదు కదా, కనీసం ట్రాన్స్పరెంట్ గవర్నమెంట్ కూడా ఇవ్వడం లేదు ఓటేసిన జనానికి. అందుకే పవన్ పరిపక్వతకి, విజయ్ అపరిపక్వతకి ఇదే తేడా అని సింపుల్గా చెప్తున్నారు మన ట్రేడ్ పండితులు సైతం. ఇదే ఫ్రెండ్స్ ఈరోజు టాపిక్. ఇలాంటి లేటెస్ట్ అండ్ ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు నిపుణాగరాజ్ ది వాయిస్ ఆఫ్ ట్రూత్ అండ్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ కమెంట్ దిస్ వీడియో విత్ యువర్ వాల్యుబుల్ ఒపీనియన్. సీ యూ అగైన్.